ఇవాళ బీఆర్ఎస్కి బిగ్ జడ్జిమెంటే. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై ఇవాళే హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో తీర్పు మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావులకు అనుకూలంగా వస్తుందా లేక వ్యతిరేకంగా వస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. తీర్పు అనుకూలంగా వస్తే ఓకే, మరి వ్యతిరేకంగా వస్తే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిర్వహణ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ తీర్పు రానుంది. పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే విషయం ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్లలో పిల్లర్ల కుంగుబాటుకు అప్పటి అధికారులే కారణమని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తదుపరి సీబీఐ విచారణకు ఇచ్చేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ క్రమంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ తో పాటు హరీష్ రావు, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్కే జోషి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గతంలోనే సుదీర్ఘ విచారణ జరిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై విచారణలో సాక్షిగా పిలిచి దోషిగా ఆరోపణలు చేయడం చట్టవిరుద్ధమని మాజీ సీఎం కేసీఆర్ తరపు సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. ఒకవేళ సాక్షులెవరైనా పిటిషనర్కు వ్యతిరేకంగా వాంగ్మూలమిస్తే దానిపై నోటీసులు జారీ చేసి వాదన వినాల్సిన అవసరం ఉందని చట్టం చెబుతోందన్నారు. ఇదేమీ లేకుండా నివేదికలో తీవ్ర ఆరోపణలు చేయడం, పిటిషనర్ పరువు, కీర్తికి నష్టం కలిగేలా పేర్కొనడం చెల్లదన్నారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, నివేదిక అంతా చట్ట ఉల్లంఘనే అని వాటిని రద్దు చేయాలని కేసీఆర్, హరీష్ రావు న్యాయవాదులు కోరారు. పిటిషనర్ల తరపు వాదనలు, ప్రభుత్వ తరపున వాదనలు పూర్తి కావడంతో తుది తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఒకవేళ హైకోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే ఆలోచనలో బీఆర్ఎస్ నాయకత్వం ఉంది. ఈ దిశగా ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్య నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్ ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో చర్చించారు. కాళేశ్వరం కేసులో మేము గెలుస్తామనే విశ్వాసం ఉంది. గెలిచినా కేవిట్ వేయడానికి, పొరపాటున మాకు అనుకూలంగా తీర్పు రాకపోయినా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడానికి న్యాయవాదులతో మాట్లాడడానికి పోయినాం. నాయకుడు ఆదేశం ప్రకారం మేము ముగ్గురం, మా వినోద్ కుమార్ గారు సీనియర్ న్యాయవాది, పార్లమెంట్ సభ్యులు రవిచంద్ర గారు కలిసి వెళ్లి అక్కడ న్యాయవాదులతో మాట్లాడారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చే తీర్పుతో కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి హాట్ టాపిక్ కానుంది.